హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం కలిసి కార్తీక వనభోజనాలకి బయలుదేరాం. అబ్బా, ఈ ట్రిప్ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోయింది. అది ఎలా సాగిపోయిందో మీరు కూడా చూడండి మరి. మనం కార్తీక వనభోజనాలు చేయాలని నిర్ణయించుకున్న ప్రాంతం ఇది శ్రీశైలం రోడ్లోని కందుకూరు దగ్గరలోని రావుచేడు గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ ప్లానెట్ గ్రీన్ ఫారెస్ట్ బ్రిడ్జ్ అనేవారు ఫామ్ ల్యాండ్ వెంచర్ వేశారు. ఇక్కడ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంది. ఇక్కడ నుండి నేదునూరు గ్రామం దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు బయలుదేరాం. పచ్చని చెట్లతో, చూడచక్కని పంట పొలాలతో ఇక్కడి ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఉంది. ఇదేనండి మనం ఎదురు చూస్తున్నటువంటి గోశాల. ఇక్కడ ఎటువంటి ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా పండించిన బియ్యం, కూరగాయలు, మరెన్నో ఉత్పత్తులు చూపించి కోరిన వారికి సరఫరా చేశారు. ఈ గోశాలలో ముద్దులకే శ్రీకృష్ణుని ప్రతిమ ఏర్పాటు చేశారు. చిన్ని చిన్న తువ్వాయితో ఆహూతులు ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపేశారు. వచ్చిన వారంతా గోవులకు దాణా పెట్టి ప్రకృతిని ఆస్వాదించారు. ఈ గోశాలలో చక్కని సంగీతం వినిపిస్తూ భక్తుల మనసులో ఆధ్యాత్మిక భావనలను కలిగించారు. ఈ గోశాల చుట్టూ ఆంగ్లములో చక్కటి ఉల్లేఖనాలు, అదేనండి కోట్స్, చెక్కాకృతులపై వ్రాయించి మానసిక ఆహ్లాదాన్ని కలిగించారు. ఇక్కడ బస చేయడానికి తాత్కాలిక ఆవాసం కూడా ఏర్పాటు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యాచురల్గా పండించినటువంటి రైసు, కూరగాయలతో చేసినటువంటి భోజనం చేస్తున్నాం. సహజ సిద్ధంగా పండించిన ఈ ఆహారపు ఉత్పత్తుల గురించి ఈ పిల్లల మాటల్లోనే విందామా మరి. మనం కుక్ చేసిన రైస్ వచ్చేసి కుజుపటాలియా అండ్ మైసూర్ మల్లిగా రైస్ యూజ్ చేసాము. సో కుజుపటాలియా వచ్చేసి ఏంటంటే అందులో మంచి డైట్ ఫైబర్ కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది అండ్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంది. అండ్ ఆల్సో ఈ రైస్ అన్ని వాటిని మనం దేశీ రైస్ వెరైటీస్ అంటాము అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాసెస్లో గ్రో చేస్తాం. లైక్ అంటే ఓన్లీ కౌ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి న్యాచురల్ ఫార్మింగ్లో గ్రో చేసాం. లైక్ జీవామృతం అలా ప్రోడక్ట్స్ యూజ్ చేసి
అండ్ మైసూర్ మల్లిగా రైస్ వచ్చేసి అది కూడా ప్రోటీన్. దేశీ రైస్ వెరైటీస్ మన పూర్వీకుల కాలం నుండి ఉన్నాయి. మైసూర్ మల్లిగాతో పులిహోర చేశాం సార్. మైసూర్ మల్లిగా అనే నేమ్ అని మల్లిగా జాస్మిన్ ఫ్లవర్ తో వచ్చింది సార్. మనం తినగానే ఒకటేసారి హెవీగా ఉండకుండా ఇది మెల్లిమెల్లిగా అనేది మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఒకటేసారి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుందండి. ఇది తిన్నాక మనం రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉండొచ్చు. అండ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెల్లిమెల్లిగా మనం 3 months అనేవి చేంజెస్ చూడొచ్చు అండి. ఎందుకంటే ఇది సేమ్ ఇన్సులిన్ షార్ట్స్ ఆర్ ఇన్సులిన్ పిల్స్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్కి ఇస్తారో సేమ్ అందులో ఉండే జింక్, మెగ్నీషియం అనేవి ఇందులో న్యాచురల్గా ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో కనిపించే కొమ్మరి చక్రాన్ని, అదే వాటర్స్ వీల్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మట్టి పాత్రలను పిల్లలతో కూడా చేయించి ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతిని కల్పించారు. గోశాలలోని గోవులకు పిల్లలు గ్రాసం తినిపించి ఆనందంలో మునిగిపోయారు. ఇక్కడున్న చిన్న పప్పీతో ఆటలాడుకున్న పిల్లల ఆనందాలకు అవధులు లేకుండా పోయింది. ఇక్కడున్న కాటేజీలో ఎద్దుల బండి ఆకృతిని ఏర్పాటు చేసి ఆహుతులను అచ్చెరు పొందేలా చేశారు. ఇక్కడున్న ఉయ్యాల బల్లపై పిల్లలు ఊగుతూ ఆనందాలు పంచుకున్నారు. ఇక్కడున్న గుర్రపు బండిలో ప్రయాణం చేసి పిల్లలు ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బయ్యారు. ఇదిగోనండి, మన బుడతలందరూ మ్యూజికల్ చైర్స్ ఆడటం మొదలెట్టారు. మనం కూడా వాళ్ళతో చూసి ఎంజాయ్ చేద్దాం పదండి మరి. जो दिखती थी फिर से दिख जे तो जी भर के सांभर लो मैं उठा जो तेरा हुआ मैं. ఈ విధంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి కార్తీక వనభోజనాలను పూర్తి చేసుకున్నాం. అలాగే సహజ సిద్ధమైన పద్ధతులలో పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకున్నాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.